సరే అల్టిమేట్ గా నెంబర్ గేమే కదా. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి అన్న ఒక ఆలోచన బలంగా చేస్తే గెలవడానికి అవకాశాలు లేవు. అక్కడ మీరు వీగవడానికి అవకాశాలు లేవు. అంతిమంగా ప్రజలు ఓట్లేస్తే హీరోలు లేకుంటే జీరోలు అంతే. మన దాకా మీకు తెలుసు కదా, నిన్ను జైల్లో పెట్టే కదా మాజీ ముఖ్యమంత్రి. ఒక సమస్యను బయటికి తెచ్చినందుకు మరి వాళ్ళు ఎక్కడ ప్రజలు ఓట్లు లేకుంటే జీరోలు అవుతారు అంతే. అందుకొరకు రాజకీయాలు 1+1 ఈజ్ నాట్ నాట్ 2. ఇట్ కెన్ బి 1 ఆర్ ఇట్ కెన్ బి 11. అందుకొరకు బోర్ల నర్సయ్య కూడా వెనక మోడీ ఉన్నాడు, బలమైనటువంటి క్యాడర్ ఉంది, ఒక నిబద్ధతమైనటువంటి సిద్ధాంతం ఉంది. సొలికమ్మలు మీకేముంది రాబాయ్? 6 మోసాలు తప్పితే మీకేమైనా ఉందా? రాజకీయాలు మీరు అక్రమంగా సంపాదించిన డబ్బు తర్వాత మీకేమైనా ఉందా? ప్రజలకు నీ ముఖంతో నేను ఈ పని చేసిన చెప్పుకోవడానికి చరిత్ర ఏమైనా ఉందా? అభ్యర్థి కావాలంటే చెప్పుకోమను, కావాలంటే ఈ కుట్రలు కుతంత్రాలు పనిచేయ. ఇంకోటి చెప్పిన మీ ద్వారా చెప్తున్నా, బూర్ నర్సయ్య గౌడ్ మంచోళ్ళకే మంచోడు. నీలా కుట్రలు చేయలేక కాదు, నీకంటే ఎక్కువ చేస్తా. నా సంగతి తెలియదు. ఒకటి ఏంటంటే ఒక డాక్టర్ని, ఓ రాజకీయాలు, ఒక సంస్కారవంతమైన రాజకీయాలు ఉంటేనే మంచిగా ఉంటది. కత్తి ఉందనుకో పేషెంట్ బతికేయడానికి ఉపయోగించవచ్చు, ఓడగడానికి కథం చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కత్తి పట్టినోడిని నా వృత్తి అదే, నా కుల వృత్తి అదే అనుకుని నాతో గెలుపుకోవద్దు. ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. 2-3 ఇంటర్వ్యూలో ఇంత పౌరుషం, ఇంత బలం, ఎక్కడ మిమ్మల్ని గట్టిగా బలంగా గెలికినట్టున్నారా లేకపోతే నన్ను గెలుపొద్దు అంటున్నా. నా వాళ్ళకి ఏంటంటే బూర్ నర్సయ్య కూడా మంచోడు, సౌమ్యుడు అని తెలుసు. కానీ వాళ్ళు కుట్ర చేస్తే నేను డబుల్. నేను ఎప్పుడంటే ఫైటర్, ఎవడన్నా నాకు తప్పు చేస్తే నేను ఫైట్ చేస్తా, కానీ నాకై ఎవరికి హాని చేయదు. ఈ హెచ్చరిక రాజగోపాల్ రెడ్డికా, కిరణ్ కుమార్ రెడ్డికా, రేవంత్ రెడ్డికా, వెంకట్ రెడ్డికా, నేను ఏ రెడ్డికి ఈ హెచ్చరిక ఎవరికైతే వాళ్ళు ఏమనుకుంటారు, మా దగ్గర దళ బలం ఉంది, నా దగ్గర అధికార బలం ఉంది, నా దగ్గర జనబలం ఉంది, నా దగ్గర నా బలం ఉంది. నీకు డబ్బు లేకుంటే నీకు డిపాజిట్ కూడా రాదు, డబ్బు పంచకుంటే డిపాజిట్ కూడా రాదు. బూర నర్సయ్య గౌడ్ డబ్బు పంచకుండా గెలుస్తాడు. కాదు డబ్బు ఎట్లా పంచుతారు? 20 ఎన్ని లక్షల ఓటర్లు ఉన్నారు? పుణ్యానికి ఉన్నాయి కదా, దాసుడు 20 లక్షల మంది ఓటర్లకి ఇంటింటికి తిరిగి డబ్బులు ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక ఆకలి 2 ఆకలు 4 నెలలనే గీకేది కదా. రియల్ ఎస్టేట్ భూములు దాన్ని రద్దు చేస్తా ఉన్నారు, చేసేదా? LRS స్కీము రెగ్యులేట్ చేస్తామని చేసేదా? ఎందుకు చేయట్లేదు? ATM గీకడం. అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి వార్తలు చేయకండి. సైట్ నీ చరిత్ర ఏంది, నా చరిత్ర. నువ్వేం డెవలప్ చేసావు, నేనేం డెవలప్, నేను ఎందుకైతే ఏం చేస్తావు, నువ్వెందుకైతే. సింపుల్. నేను డబ్బులు పంచిన జనాలకి చాలా పెద్ద ఎత్తున సహాయం చేసిన, కష్టాలు వచ్చినప్పుడు జనాలను ఆదుకున్నా. కోమటిరెడ్డి బ్రదర్స్ లేనిది ఇంకేం లేదు, నల్గొండ జిల్లానే లేదు.